వెల్కమ్ టు ద ఛానల్. అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ 6 విషయాలు మీరు తప్పక గమనించాల్సిందే. నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నాను. నా ఎదురుగా 2 యువజంట కూర్చున్నారు. అబ్బాయి సెకండ్కోసారి అమ్మాయి వైపు కళ్ళు తిప్పుతున్నాడు. అమ్మాయి హాఫ్ సెకండ్కోసారి తను చూస్తున్నాడో లేదో అని చాలా సిన్సియర్గా బుద్ధిగా తల ఉంచుకొని మరి గమనిస్తుంది. వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవడానికి ఒక్కొక్కళ్ళు కావాలిగా. పాపం వాళ్ళు నన్ను ఎన్నుకున్నట్టున్నారు. ముందుగా అబ్బాయి ఏం చేస్తుంటారు సార్ అన్నాడు. నేను రచయితని, వీడియోస్ కూడా చేస్తుంటానని చెప్పాను. ఇక తిరిగే ఉంది, మాలాంటి వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీ కదా. ఆ మాట ఈ మాట అయ్యాక ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటని అడిగాడు. అమ్మాయి అయితే క్యాంపస్లో జాబ్ గురించి కూడా అంత ఉద్వేగంగా చూడదేమో. సరదాగా చెప్పనా సీరియస్గా చెప్పనా అడిగాను. 2 కలపండి సార్, 2 కలిస్తేనేగా బాగుంటుంది. అమ్మాయి వైపు ఓరగా చూసి మరీ చెప్పాడు. నేను కంగుదిని బాబు ఇటు ఇటు నా వైపు, ప్రేమకి పునాది అని ఆగా కావాలని. ఇద్దరు నా వైపు చూస్తున్నారు. వారి జీవితకాలంలో ఎప్పుడూ అంత ఉద్వేగం పడి ఉండరు. ప్రేమకి పునాది అందం. అసలు అందం అంటే ఏంటి? రంగ, 6 అడుగుల, నవ్వటమా, సిగ్గుపడటమా, మనకు నచ్చే విధంగా మాట్లాడటమా? నేను ఇంకా పూర్తి చేయకుండానే అబ్బాయి అందుకున్నాడు. సార్ అందం అంటే అని ఆ అమ్మాయి వైపు చూసి అది సార్ అందం అంటే అన్నాడు. నేను చాలాసార్లు ఇంప్రెస్ అనే పదం విన్నాను, కానీ ఇంప్రెస్ చేయటం ఏంటో ఆ అబ్బాయిని చూసాక నాకు అర్థం కాల. ఇక నా వల్ల కాక, బాబు అందం వేరు, ఆకర్షణ వేరు. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పెళ్ళాంతో సినిమాకి వెళ్ళి ఎదురుగా కనిపించింది అంటే కంటికి నచ్చగానే పెళ్ళాం ఉంది కదా అని కూడా ఆలోచించకుండా కళ్ళప్పగించి చూసేవాళ్ళు కోకల్లో అన్న. పాపం కొద్దిగా కంగుదినట్టున్నాడు. సార్ ఇన్ని మాటలెందుకు, నా కళ్ళతో చూడండి సార్ అన్నాడు. అప్పుడు ఆ పిల్ల సిగ్గుపడింది. ఆ సిగ్గు గురించి రాయటానికి భగవంతుడు నాకు ఇచ్చిన జ్ఞానం సరిపోదు. సరే అయితే తర్వాత చూద్దామా అన్నా. అందం తర్వాతది అదే సార్ డబ్బులు అన్నా. ఏంటి సార్ మీరు డబ్బులు ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో ఆ థ్రిల్లే వేరు సార్ అన్నాడు. నాకు ఒక నిమిషం ఏం పడాలో అర్థం కాల. అవును బాబు, ఆ థ్రిల్లే వేరు. 1వ తారీఖు ఇంటద్దె, 2వ తారీఖు కరెంటు బిల్లు, 3వ తారీఖు సరుకులు, 4వ తారీఖు అని పూర్తి కూడా చేయలా. అయ్యో సార్ ఆపండి, నేనైతే జాబ్ వచ్చాకే చేసుకుంటా, అది నాకు వర్తించదని చెప్పేశాడు. ఆ అమ్మాయి కళల్లో మెరుపులు తలుకులు ఒకేసారి కనపడ్డాయి. నాకైతే మాత్రం బాబు చిన్న ప్రశ్న, కేవలం 3 సెకండ్స్లో చెప్పాలి, అంటే వెంటనే చెప్పాలి. ₹1,00,00,000 కట్నం, దాంతోపాటు మీ అమ్మ కూడా నీ ప్రేమ ఒప్పుకోలేదు, ఏం చేస్తావు? కమాన్. అప్పుడు ఆ అమ్మాయి నాగుపాము పడగ విప్పుదు చూశారండి, అంత వేగంగా తలెత్తి చూసిందండి ఆ అబ్బాయి వైపు. ఆ అబ్బాయికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక 10 సెకండ్ల పైనే అటు ఇటు తల తిప్పాడు. ఇక తర్వాత సర్దుకున్నాడేమో తెలియదు కానీ డబ్బు గాని ప్రేమ గాని ఏదో ఒక ప్రశ్న అడగాలి సార్ మీరు. ఆ అబ్బాయి సమాధానంతో ఆ అమ్మాయి నేను ఒకళ్ళ మొహలు ఒకళ్ళు చూసుకున్నాం. ఇంకేం చేయగలుగుతాం? ప్రేమకి అందంతో పాటు ధనంతో పాటు చదువు కూడా కావాలిగా. చదువు ఉంటేనే సంస్కారం ఉంటేనే సుఖం. సార్ మీరు బాగానే చెప్పారు, కానీ మా ఇద్దరిది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ సార్ అని చాలా కాముగా కూల్గా గెలిచినట్టుగా చెప్పాడు. ఆ అమ్మాయి మాత్రం కొద్దిగా తల ఉంచి ఏంటి వీడు నన్ను కన్ఫర్మ్ చేసేస్తున్నాడు అన్నట్టుగా ఆలోచిస్తుంది. నాకు ఆ సందర్భంలో ఏం మాడాలో అర్థం కాలేదు. వెంటనే అనుకున్నా, మనం గెలవాలంటే అవతల వాళ్ళు ఈగోని కొద్దిగా పెంచాలనుకొని వెరీ గుడ్ అమ్మా, ఆ మాట పూర్తి చేశానో లేదు, నెక్స్ట్ ఏంటి అంకుల్? నెక్స్ట్ ఇంకేముంటాయమ్మా అలవాట్లు. బాంబు పడ్డట్టు అనిపించిందేమో. మహానుభావుడు మాత్రం దిమ్మ తిరిగిపోయాడు. నిశ్శబ్దం. అది ఎంత భయంకరంగా ఉంటుందో నాకు అప్పుడు అర్థమైంది. అందం, చదువు, ధనం అన్నీ ఉన్నా అలవాట్లు ఉంటే, ఉదాహరణకి రావణుడు, కీచకుడు, ధర్మరాజు, నలుడు వాళ్ళ భార్యలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుగా. అదే పెద్దలైతే అవన్నీ చూసి చేస్తారు. ఎందుకు? పిల్లలు సుఖపడాలని. అమ్మాయి మాత్రం ఆలోచనలో పడింది. ఏ కాలేజీ ఫంక్షన్లోనో చాటుగా ఫ్రెండ్స్తో సిట్టింగ్ వేయడం గమనించి ఉంటుంది. మొత్తానికి మాత్రం ఇద్దరిలో 1,00,000 సందేహాలు, 1,00,000 ఆలోచనలు. ఈలోగా అబ్బాయి అందుకున్నాడు. సార్ మీరు లవ్ మ్యారేజ్కి నెగిటివ్ సార్. బాబు తర్వాతది బంధుత్వాలు, పరువు. ఏంటి సార్ మాకు లేనప్పుడు ఒక్కళ్ళు కూడా వచ్చి చూడలేదు మా వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి ఏంటి ఆలోచించేది? అందము, చదువు, ధనము, అలవాట్లు చెప్పారు, ఓకే. అలవాట్లు అంటారా, ఎప్పుడన్నా పార్టీలో చాలా కామన్ సార్, అది సోషల్గా చాలా కామన్. ఇప్పుడు అతని మాటల్లో కొద్దిగా ఆవేశం కలిసింది. సరే బాబు ఒప్పుకుంటాను. పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత మీ గురించి వాళ్ళు ఏం చెప్పాలి, ఏం చెప్పుకోవాలి? మనం బతికేది అడవిలో కాదు బాబు, సమాజంలో. ఏం చెప్పాలి? వాళ్ళు చదువుందిగా, జాబ్ ఉందిగా అని వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత మీ వాళ్ళ పరిస్థితి ఏం? మీకు అన్ని అర్హతలుంటే, ఇష్టాలుంటే చెప్పి ఒప్పించలేరా? ఆ మాత్రం చేయలేరా? 10th పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, ఇంజనీరింగ్ పాస్ అయ్యారు, ప్రేమలో పాస్ అవ్వలేరా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, చివరిగా చెప్తాను, రంగరంగ వైభవంగా, బంధుమిత్రులు సపరివారంగా, స్నేహితులు, హితులు ఎంతమంది, వాళ్ళ మధ్య, వాళ్ళ ప్రేమల మధ్య, వాళ్ళ గొడవల మధ్య జీవితంలో జరిగే ఒకే ఒక వేడుక పెళ్ళి. అది మిస్ చేసుకోకండి. ప్రేమించండి,
పెద్దల్ని ఒప్పించండి. అలాగే చుట్టూ మీ వనరులు కూడా చూసుకోండి. ప్రేమించేది, పెళ్లి చేసుకునేది జీవితాంతం ఏడవడానికి కాదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కానీ ఆ మాట మాత్రం నేను చాలా గట్టిగానే చెప్పాను. ఈలోగా స్టేషన్ దగ్గరికి వస్తున్నట్టుంది. గబగబా చాలామంది సర్దేసుకుంటున్నారు. ఆ తర్వాత చాలాసేపు వాళ్ళు ఏం మాట్లాడలేదు. వాళ్ళు దిగాల్సిన స్టేషన్ దగ్గరికి వచ్చినట్టుంది. ఇద్దరూ లేచారు. నాకు ఒకేసారి ఒక మాట చెప్పారు, థ్యాంక్స్ సార్ అని. చాలు అనుకున్నాను. చూశారుగా, విన్నారుగా. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చక్కటి వీడియోలు మళ్ళీ మీ ముందుకు తేవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. చాలా సంతోషం అండి. మీ మైథిలి వెంకటేశ్వరరావు.